ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం. తప్పకుండా గెలవాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అంతర్గతంగా ఓ టీం పనిచేస్తుంది. పొత్తులు, రాష్ట్ర వ్యాప్తంగా అంతర్గత సమస్యలు, పార్టీలకు మధ్య సమన్వయం వంటివి ఈ టీం చూస్తుంది. అయితే భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఈ బృందం అనుమానంతో ఉంది. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. అనవసరంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని మదన పడుతోంది. వాస్తవానికి బీజేపీతో పొత్తు టీడీపీ శ్రేణులకు ఇష్టం లేదు. మెజారిటీ క్యాడర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కూడా. కానీ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నుంచి సాయం అందుతుందని భావించి చంద్రబాబు అతి కష్టం మీద బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇంతవరకు అటువంటి సాయం అందడం లేదు. ఒకరిద్దరు అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర డీజీపీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప స్పష్టమైన ఆదేశాలంటూ జారీ కావడం లేదు. అటువంటప్పుడు పొత్తు పెట్టుకొని ఏం లాభం అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. మరోవైపు ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల నిర్ణయాలు రావడం లేదు. ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో సానుకూలత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జనసేనతో పాటు ఇండిపెండెంట్లకు సైతం గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. ఇది గందరగోళానికి కారణమవుతుంది. బీజేపీ ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి తేవడంలో విఫలమైందని టాక్ వినిపిస్తోంది. నెల రోజుల కిందట చిలకలూరుపేట ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అటు తర్వాత బీజేపీ అగ్రనేతలు ఏపీ వైపు చూడలేదు. మే మొదటి వారంలో భారీ బహిరంగ సభకు హాజరవుతారని భావించారు. కానీ అవి 6, 7 తేదీలకు దాటాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగా బీజేపీ అగ్రనేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని టీడీపీ భావించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. అయితే ఈ పరిణామాలన్నీ వైసీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయని టీడీపీ భావన. అందుకే బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలోనే ప్రత్యేక బృందం మదన పడుతున్నట్లు తెలుస్తోంది.